2011 వరకు ఒక సాధారణ దేవాలయంగా ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం 2011 తర్వాత ద వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్గా ఎలా మారింది? ఎన్ని సంవత్సరాలుగా ఓపెన్ చేయని సీక్రెట్ డోర్స్ 2011లోనే ఎందుకు ఓపెన్ చేశారు? ఆ రోజు దొరికిన ఖజానా ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? అసలు నాగబంధం అంటే ఏంటి? ఆ 6th డోర్ని ఓపెన్ చేసే పాసిబిలిటీ ఉందా? ఇలాంటి ఎన్నో మిస్టరీస్తో ఉన్న ఈ టెంపుల్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అనంత పద్మనాభ స్వామి ఆలయం పరిచయం అవసరం లేని పేరు. భారతదేశంలో కేరళలో తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. అయితే ఈ టెంపుల్ నిర్మాణం విషయానికి వస్తే ఎవరికీ కరెక్ట్గా తెలియదు. బట్ ఈ టెంపుల్కి కొన్ని బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు నేను చెప్పేది. పూర్వం దివాకర ముని అనే ఒక విష్ణు భక్తుడు నిత్యం శ్రీ మహావిష్ణువుని పూజిస్తుండేవాడు. అయితే అతని భక్తికి మెచ్చిన విష్ణువు ఒక చిన్న పిల్లాడి రూపంలో అతని దగ్గరికి వస్తాడు. ఆ పిల్లాన్ని చూసిన దివాకర ముని వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడగ్గా నాకెవరూ లేరు అని ఆ చిన్న పిల్లవాడు చెప్తాడు. పిల్లాన్ని చూసి ముచ్చటపడిన దివాకర ముని తనతో ఉండమని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు ఉంటా, కానీ నువ్వు ఎప్పుడైనా నా పైన కోప్పడినా చిరాకు పడినా నువ్వు వెళ్ళిపోతా అని చెప్పి కండిషన్ పెడతాడు. దీనికి సరే అని ఆ పిల్లాన్ని తనతో తీసుకెళ్తాడు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఎన్ని అల్లరి పనులు చేసినా దివాకర ముని ఏమనేవాడు కాదు. కానీ ఒకరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తుండగా ఆ పిల్లాడు స్వామి మెడలో ఉన్న పూలదండతో ఆడుకుంటాడు. అది చూసిన దివాకర మునికి కోపం వస్తుంది. అప్పుడు ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దివాకర ముని బాధపడి ఆ పిల్లాన్ని వెతకడానికై అరణ్యానికి వెళ్తాడు. అక్కడ ఆ పిల్లాడు కనిపించి దివాకర ముని చూస్తుండగానే ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ మహావృక్షం నేల మీద పడి శ్రీ మహావిష్ణువు శాస్త్రాయనుడిగా ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఆ రూపం దాదాపు 7 కిలోమీటర్లు వ్యాపించి ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన దివాకర ముని వచ్చింది శ్రీ మహావిష్ణువే అని గ్రహించి కనులారా చూసి దర్శించుకోవడానికి వీలుగా ఉండేలా మారమని వేడుకుంటాడు. అప్పుడు ఆ విగ్రహానికి గుడిని నిర్మించారంట. ఇదే కాకుండా ఇంకా కొన్ని బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. బట్ అందులో ఏది నిజం అని ఎవరికి కరెక్ట్గా తెలియదు. అంత ఖజానా టెంపుల్ లోపలికి ఎలా వచ్చింది? అప్పట్లో కేరళ పరిసర ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాలు అధికంగా పండేవి. 1498లో పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా ఇండియాకి రూట్ కనుక్కున్న తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు యూరప్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఈ సుగంధ ద్రవ్యాలకి సరిపడా బంగారాన్ని ఇచ్చి యూరప్ దేశస్తులు భారీ మొత్తంలో ఓడల్లో ఈ దినుసుల్ని వాళ్ళ దేశానికి తరలించేవారు. దీంతో కేరళలో రైతులకి పొలంలో బంగారం పండినట్టు ఉండేది. ఇదంతా కేరళ సముద్రపు ఒడ్డున ఉండి వాళ్ళని కాపాడుతున్న అనంత పద్మనాభ స్వామి కరుణా కటాక్షమే అని అక్కడ ప్రజలు, రైతులు, రాజులు, వ్యాపారస్తులు నమ్మి స్వామివారికి బంగారం, వజ్రాలు కానుకగా సమర్పించేవారు. యూరప్ దేశపు నుంచి వచ్చిన నావికులు, వ్యాపారస్తులు వాళ్ళ ప్రయాణం మధ్యలో ఎదురయ్యే దారి దోపిడీల నుంచి, సముద్రపు దొంగల నుంచి, ప్రళయాల నుంచి వాళ్ళని కాపాడమని అనంత పద్మనాభ స్వామిని వేడుకొని బంగారం, వజ్ర వైడూర్యాలు, రోమన్ కాయిన్లు, వివిధ దేశపు కాయిన్లు స్వామివారికి సమర్పించుకునేవాడు. అలా వచ్చిన సంపదతో ఈ దేవాలయం ఖజానా కుప్పల కుప్పలుగా నిండిపోయేది. ఈ నిధిని ఇతర రాజ్యాల రాజుల నుంచి, దొంగల నుంచి కాపాడుకోవడానికి 6 గదులను నిర్మించి ఆ గదుల్లో ఆ బంగారాన్ని దాచేవారు. కేరళని పరిపాలిస్తున్న ట్రావెన్కోర్ రాజులే ఈ గుడిని చూసుకునేవారంట. 1770లో ట్రావెన్కోర్ రాజు అయిన మార్తాండవర్మ తన ట్రావెన్కోర్ రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామికి అంకితమిచ్చుకున్నారు. రాజ్య సంపద మొత్తం ఆలయానికే చెందేలా ఉండేది. అంతకుముందు కలపతో ఉన్న పద్మనాభుడి విగ్రహాన్ని గొప్ప గొప్ప శిల్పుల చేత శాలిగ్రామ్ రాళ్లతో చేయించాడు. రాజ్య పరిపాలన మొత్తం అనంత పద్మనాభ స్వామి పేరు మీద కొనసాగేది. ఆ తర్వాత రాజులు కూడా అదే విధానాన్ని కొనసాగించారు. ఇప్పటికీ కూడా ఈ గుడి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉంది. అయితే ఆ సీక్రెట్ డోర్స్ని 2011లో ఓపెన్ చేయడానికి రీజన్స్ ఏంటి? 2009లో రిటైర్డ్ అడ్వకేట్ అయిన టిపి సుందర్ రాజన్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అందులో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సీక్రెట్ రూమ్స్ గురించి ప్రస్తావించారు. టిపి సుందర్ రాజన్ గారి నివాసం ఆలయం ఎదురుగానే. గత కొన్ని రోజులుగా ఆలయంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, ఆలయ ఖజానా విషయంలో ఏదో తప్పు జరుగుతుంది అని కోర్టుని ఆశ్రయించారు. 2011 జనవరి 31 కేరళ హైకోర్టు ఆలయ నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 7 సభ్యుల కమిటీని నియమించి మొత్తం ఆలయ ఖజానాన్ని ఆడిట్ చేయమని చెప్పింది. ఆ టెంపుల్లో మొత్తం 6 వాల్స్ ఉన్నాయి. వీటికి A, B, C, D, E, F అని పేర్లు పెట్టారు. 2011 జూన్ 27 అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క మొదటి వాల్ట్ని ఓపెన్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు తిరిగి చూశాయి. ఇప్పటి వరకు ఉన్న మిగిలిన గుడి చరిత్రలన్నింటినీ అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరగరాసింది. మొదటి గదిని ఓపెన్ చేయడానికి అప్పుడున్న టెక్నాలజీతో దాదాపు 8 గంటల సమయం పట్టింది.
గది మొత్తం కుప్పలుగా బంగారం వజ్రాలతో నిండిపోయింది. ఆ రోజు ఆ కమిటీ సభ్యులు చూసిన దృశ్యాన్ని రెండోసారి మళ్ళీ వాళ్ళ జీవితంలో చూడలేరేమో. ఆ మొత్తం ఖజానాన్ని వాల్యుయేషన్ చేయడానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. ఆ ఖజానా విలువ కేవలం వెయిట్ ప్రకారం చూసుకుంటే 1,30,30 కోట్ల నుంచి 1,40,40 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. బట్ ఇవి యాంటిక్ పీసెస్ కాబట్టి నిజానికి వీటికి విలువ కట్టలేం. ఫస్ట్ వాల్ట్ ఓపెన్ అయిన 20 రోజుల తర్వాత కోర్టులో కేసు వేసిన 86 సంవత్సరాల వయసున్న టీపీ సుందరరాజన్ గారు చనిపోయారు. ఆ టైంకి గుడిలో మొత్తం 5 సీక్రెట్ వాల్ట్స్ని ఓపెన్ చేశారు. కానీ బి అనే వాల్ట్ని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. దీనికి కారణం ఆ గదికి నాగబంధనం వేసి ఉంది. ఈ టెంపుల్ని ఆడిట్ చేయడానికి వచ్చిన 7 కమిటీ మెంబర్స్లో ఒకరి అమ్మగారు అకస్మాత్తుగా మరణించారు. మళ్ళీ 2018లో ఆ బి అనే వాల్ట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేరళ ఎప్పుడూ చూడని వరదలను చూసింది. ఇంకా ఆ గది లోపల నుంచి పాముల శబ్దాలు, సముద్రపు అలల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇలా ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందని కేరళ హైకోర్టు ఈ వాల్ట్ బిని ఓపెన్ చేయొద్దు అని ఆర్డర్ ఇచ్చింది. అసలు నాగబంధం అంటే ఏంటి? ఏవైనా విలువైన వస్తువులను కాపాడుకోవడానికి, చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా చూడడానికి ఇలా బంధనాలని వేస్తారు. ఈ బంధనాల గురించి అథర్వణ వేదంలో ప్రస్తావించారు. పూర్వం రాజులు రాజ్యాల్ని జయించి తీసుకొచ్చిన నిధుల్ని కాపాడుకోవడానికి ఈ బంధనాలని వేయించేవారు. అయితే కాలం గడిచే కొద్దీ ఈ విద్య కనుమరుగవుతూ వచ్చింది. ఉన్న బంధనాలన్నింటిలోనూ ఈ నాగబంధం అనేది చాలా పవర్ఫుల్. ఈ నాగబంధనం అనేది సౌండ్ రికగ్నైజేషన్ మెకానిజంతో పనిచేస్తుంది. ఈ నాగబంధనానికి సంబంధించిన మంత్రాన్ని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో చెప్పినప్పుడు డోర్ లోపల ఉన్న మెకానిజం యాక్టివేట్ అయి డోర్ లాక్ అవుతుంది. ఈ నాగబంధనానికి విరుగుడు ఏంటంటే గరుడ మంత్రం. ఆ నాగమంత్రాన్ని ఏ ఫ్రీక్వెన్సీతో చెప్పారో అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రాన్ని చెప్పినప్పుడు మెకానిజం డీయాక్టివేట్ అయి డోర్ అన్లాక్ అవుతుంది. ఒకవేళ మంత్రం కరెక్ట్గా చెప్పి ఫ్రీక్వెన్సీ తప్పు అయితే ఒక డోర్కి బదులుగా వేరే డోర్ ఓపెన్ అవుతుంది. ఆ రూమ్లో చాలా నాగుపాములు ఉంటాయి. మంత్రాన్ని తప్పు ఫ్రీక్వెన్సీలో చెప్పడం వల్ల లోపలికి వచ్చే వాళ్ళు చంపేలా ఆ పాములు హిప్నటైజ్ చేయబడతాయి, లైక్ కార్తికేయ మూవీలో చూపించినట్టు. అయితే ఆ వాల్ట్ బిలో ఏముంది అనేది ఆ అనంత పద్మనాభుడికే తెలియాలి. నాకు తెలిసినంత వరకు ఆ వాల్ట్ బి సీక్రెట్గానే ఉంటే అందరికీ మంచిది. దట్స్ ఆల్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.